ముందుగా మన బ్రహ్మ ఋషి పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, ఎందరో ఎందరో మహానుభావులకి, యోగులకు, ధ్యానులకు, ప్రకృతికి ఎందరెందరో మహానుభావులు మాస్టర్కి నా యొక్క నమస్కారాలు. నా పేరు మల్లీశ్వరి. మా ఊరు భద్రాచలం, కొత్తగూడెం. నేను సింగరేణి ఎంప్లాయీని. నేను సింగరేణిలో జాబ్ చేసినప్పుడు సింగరేణిలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం. అందులో నేను చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాను. స్కౌట్ చేశాను, యూనియన్ పరంగా చేశాను, పార్టీ పరంగా చేశాను, క్లబ్ చేశాను, డ్యాన్సులు, ఆటలు, పాటలు ఎన్నో చేశాను. కానీ నాకు అందులో ఇంకేదో చేయాలి, ఇందులో ఏముంది, ఇది కాదు కదా మనం చేసే పని అని చాలాసార్లు అనిపించేది. నాకు పత్రిజీ గారు 1997లో మా సింగరేణి వాళ్ళకి ధ్యానం కోసము మాకు ఒక సర్క్యులర్ పంపారు. అప్పుడు నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. కానీ అప్పుడు నేను వయసు చిన్నది, నాకు భర్త లేడు, భర్త ఉద్యోగం నేను చేసి పిల్లలను సాదేదాన్ని, అది కొంత, తర్వాత ఆఫీస్ పనులు కొంత. నేను క్లాసులకు 3 నెలలు వెళ్ళాను, కానీ నాకు అంత అర్థమయ్యేది కాదు. ఏమిటి ఇదంతా మనకు వద్దులే అనుకొని మానేసా. తర్వాత ఉద్యోగపరంగా ఎన్ని చేసినా, స్కౌట్ చేసినా, ఎన్నెన్నో కార్యక్రమాలు చేసా. అన్ని మంచి కార్యక్రమాలు అయినా నాకేమనిపించేదంటే, ఎన్ని కార్యక్రమాలు చేసినా మనసు ఎందుకో స్పందిస్తలేదు, ఆనందం పొందుతలేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఒకవైపు నా పిల్లల సంరక్షణ చూస్తూ, ఒకవైపు బయట ప్రోగ్రాంలు కండక్ట్ అవుతూ, అన్నిట్లో నేను బాగానే పనులు చేసి అన్నీ బాగానే సాధించాను. అంటే జీవిత పాఠాలు బాగానే చేశాను. కానీ నాకు ఎక్కడో అనిపించేది. తర్వాత నేను రిటైర్డ్ అయిన తర్వాత నేను పిఎంసి ఛానల్ 2001లో చూశాను. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, ఓహో నేను 1997లో నేను పత్రిక గారి క్లాసులు అంటే ఇవేనా, నాకు అప్పుడు అర్థం కాలేదు, అసలు ఇది ఏమిటి అనుకొని నేను రోజు పిఎంసి ఛానల్ చూడడం మొదలుపెట్టాను. తర్వాత నేను 41 రోజు ఇంట్లోనే ఆ పిఎంసి ఛానల్ చూసి ధ్యానం చేసుకునేదాన్ని. తర్వాత నాకు సామూహిక ధ్యానం కావాలి, ఎలా అని వెతుకుతుంటే నాకు 108 రాఘవ అనే తమ్ముడు పరిచయం అయ్యాడు. ఆ తమ్ముడు కూడా మురళి అనే అబ్బాయి మా దగ్గర పనిచేసేవాడు, అతను ధ్యానంలోకి వచ్చాడని ఆ రోజు తెలుసుకున్నాను. ఆ అబ్బాయి, అవునక్క నేను కూడా ధ్యానంలోకి వచ్చాను, మీరు కూడా రండి, ఇక్కడ 108 పిరమిడ్ ఉందని చెప్పారు. 21 నుంచి నేను ఇందులోకి అడుగుపెట్టి మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదు. అసలు ఇందులోకి వచ్చినాక అసలు ఆ ఆనందం, ఆ సంతోషం నేను ఎన్ని పనులు చేసినా నాకు అందులో కలగలేదు. మనకు జీవితంలో డబ్బు, హోదా, బంగ్లా, కారు ముఖ్యం కాదు, ధ్యానం ముఖ్యం, ధ్యాన విధానం ముఖ్యం. ధ్యానంలో ఉన్నంత సంతోషం దేంట్లో లేదని నేను తెలుసుకున్న తర్వాత రోజు ధ్యానానికి వెళ్ళేదాన్ని. ఎక్కడ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ పిరమిడ్ ఓపెన్ అయినా, ఎక్కడికైనా నేను వెళ్ళేదాన్ని. కర్తాలకు 3 సార్లు వచ్చాను. అప్పుడు నాకేమనిపించిందంటే, మరి ధ్యానం, జ్ఞానం, శాకాహారం, మరి ఇవన్నీ కావాలి అంటే మనం ఒక్క దగ్గర కూర్చుంటే ఎలా? మరి పత్రిసారు మనకి ఎన్నో మంచి పనులు, మంచి జీవితాన్ని ఇచ్చి మంచి ఈజీగా మనం ధ్యానం చేసుకున్న విధానం చెప్పారు. కానీ దీన్ని ఎలా మరి సార్ చేసిండు, మనకి ఇచ్చేసి వెళ్ళారు, అది మనం ఇంకా అభివృద్ధి చేయాలి అంటే ఎలా చేయాలి? సార్ ఒక్కరు చేసిన పని మనం లక్షల మందిని తయారైనాం, లక్షల మందిలో కోట్ల మంది తయారు కావచ్చు, ఎలా అనేసి ఆలోచించేదాన్ని. అయితే నేనేం చేశాను, మరి నేను ధ్యానం చెప్తే ఎవరింటారు, ఎవరు వింటలేరు కదా అని నేను బస్సులో వెళ్ళిన, తర్వాత ట్రైన్లో వెళ్ళిన, ఒక ఆఫీస్కి వెళ్ళిన, నేను పనిచేసే ఆఫీస్కి వెళ్ళిన, ఒకవేళ నేను మెడిసిన్ తీసుకోవడానికి హాస్పిటల్ వెళ్తే అక్కడ వెళ్ళిన, ప్రతి ఒక్కరికి నేను ఇలా ధ్యానం చేస్తే బాగుంటుంది, చాలా బాగా జరుగుతుంది. నాకు కూడా నేను ఉద్యోగం చేసినప్పటి మనసు కాదు నాది ఇప్పుడు. అప్పుడు ఎక్కడో కొద్దిగా ఇగో ఉండేది, కొంచెం ఈ పని చేసినానని ఒక మనిషి అన్న తర్వాత కొంచెం టెంపర్గా ఉంటుంది కదా, అది కొంచెం ఉండేది నాకు. అంటే దాన్ని బయటకు చూపించేదాన్ని కాదు, కానీ మనసులో ఉండేది. అక్కడ నేనేమనుకునేదాన్ని, ఇది కూడా ఉండకూడదంటే మనం ఏం చేయాలి? నేను సాయి భక్తురాలని. సాయి భక్తురాలైనప్పుడు నాలో 90% నేను భిక్షాటేసినాక ఈగో అనేది పోయింది. ఇంకొక 10% ఉండే, అది ఎలా పోతుంది, ఎలా పోవాలని ఆలోచించేదాన్ని. ఎందుకంటే మనిషి ఈగో అనేది ఉంటే జీవితంలో ఎప్పుడు ముందుకు రారు అనే ఆలోచన నాకు వచ్చేది. ఎందుకు వచ్చేదో అర్థం కాకపోయేది. తర్వాత నేను ఈ
ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో దీనికి మనం ధ్యానం చేస్తుంటే ఆహా ఈ ఆనందమైన ధ్యానంలో ఉన్న ఒక చక్కనైన ఒక గొప్ప అనుభవాలతోటి మనము మన జీవిత పాఠాలు నేర్చుకొని మన జీవితంలో ఎందుకు వచ్చాం, ఏం పని చేయడానికి వచ్చాం, ఎలా చేస్తే మనం బాగుంటాం అనేది తెలుసుకున్నాను. కాబట్టి ఇందులోనే నేను చేస్తున్నాను. తర్వాత నేను ధ్యానం చెప్పాలి 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 అని ఊరికే నా మనసులో ఉండేది. అట్లా నేను ఊరికే విశ్వంతో అడిగేదాన్ని, ఎలా ఈ ధ్యానం ఎలా ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, నేను ఎవరు చెప్పినా వినటం లేదని. మా బస్తీలో ఊక పిల్లలు గొడవలు పెట్టుకుంటే విశ్వానికి చెప్పుకునేదాన్ని, విశ్వమా ఈ ధ్యానం వీళ్ళకి ఎలా అభివృద్ధి చెందుతారు, వీళ్ళు ఎలా మారుతారని ఒక 1 ఇయర్ నుంచి నేను రోజు అదే ఆలోచిస్తూ అదే ధ్యానంలో పెట్టుకునేదాన్ని. నాకు అశోక్ అనే ఒక మాస్టరు నేను జాబ్ చేసినప్పుడు తను పరిచయము. పోయిన సంవత్సరం 2 సంవత్సరాల కిందట నాకు అతను పరిచయం అయ్యిండు ధ్యానం వల్ల. అతను నన్ను చాలాసార్లు ఇక్కడికి కర్తాలకు వస్తావా అక్క, కర్తాలకు వస్తావా ధ్యానం చెప్పడానికంటే ఫస్ట్ నేను వద్దులే నేను రాను అనుకునేదాన్ని. తర్వాత నాకు ఎందుకో ఒకరోజు వస్తావా అక్క అంటే మా మనవడు కూడా 10th చదువుతున్నాడు. ఆ అబ్బాయి కోసం ఆగిపోయాను. తర్వాత నేను బాగా ఆలోచించాను, ఏమిటి నేను చెయ్యవలసిన పని ఉండి నేను ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్తున్నా, అట్లా వెళ్ళకూడదు కదా. పత్రిసారి చెప్పినది మనం దాన్ని తూచా తప్పకుండా చెయ్యాలంటే మనకు ఇల్లు వాకిలి పిల్లలు డబ్బు హోదా ఇవన్నీ మనము పెట్టుకోకూడదు. అది పెట్టుకుంటే మనం ముందుకు అడగేయలేం అని బాగా ఆలోచించేసి నాకు కావాల్సింది జ్ఞానం యోగులు మహానుభావులు, మనకు శాకాహారులు కావాలి, రామరాజ్యం రావాలి, రాక్షస రాజ్యం పోవాలి, మనము 1,00,000 కోట్లు మొత్తం రామరాజ్యం రావాలంటే యావత్ ప్రపంచం మనకి ఈ దేశం ఆ దేశం అదనేది ఏం లేదు, యావత్ ప్రపంచం మనం ధ్యానంలోకి వస్తే మన పత్రి గారు మనకి ఇచ్చిన పని మనం పూర్తి చేసిన వాళ్ళం అవుతామని నాకు ఎంతో 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 అసలు నేను ఒక్కదాన్ని ఎట్లా ఏమిటి అని అట్లా ఆలోచించుకొని ఈ అవకాశాన్ని నేను వదులుకోవద్దు, ఇంతటి చక్కని అవకాశాన్ని నాకు ఈ ప్రకృతి పత్రి సారు నాకు అతని నుండి నాకు ఈ మెసేజ్ పెట్టాడేమో ఖచ్చితంగా పోయి తీరాలనేసి ఆలోచించిన తర్వాత ఈలోపు మా మనవడికి 10th ఒక్క మార్కులు పోయిండు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో విశ్వం నాకు ఈ అబ్బాయి చేత నాకు అక్కడ పంపేయడానికి మార్గం ఏర్పడింది కాబట్టిగా అనేసి నేనేం చేశాను, మా మనవడిని వస్తావా బాబు అంటే వస్తా అన్నాడు. మా మనవడిని తీసుకొని హాయిగా వచ్చాను. అసలు ఇక్కడికి వచ్చిన కాంచి నా సంతోషానికి అంతు లేదు. అది చెప్పడం ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావటం లేదు. ఆ అనుభూతి చెప్పడం అనేది అసలు వర్ణించలేంది. కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ ఈ ధ్యానంలోకి రావాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, శాకాహారులు కావాలి, రామరాజ్యం రావాలి, చక్కనైన ఒక వసుదేవ కుటుంబంగా ఉండాలి. మన పత్రిసారు కోరిక ఆయన విజన్ మన నెరవేర్చాలి. ఇందులో ఉన్న ఆనందం ఎందులో లేదని నేను ప్రతి ఒక్కరికి నేను పత్రిసారు చెప్తున్నారన్న ఒక అనుభూతితో మీ అందరికీ నేను మరీ ఎంతో సంతోషంతో ఇందులోకి రావాలి, ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది ధనం కోసం కాదు, ధాన్యం కోసం కాదు, డబ్బు బిడ్డ హోదా దీనికోసం కాదు, జీవిత పాఠాలు ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాను. ఈ జీవిత పాఠాలు మనం పాస్ కావాలి, ఫెయిల్ కావద్దు. ఫెయిల్ అయితే మళ్ళీ ఇదే చదవాలి, ఈ జీవితం వద్దు. కాబట్టిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధ్యానంలోకి వచ్చి జ్ఞానులై శాకారులై మహానుభావులై మహాయోగులై ఎంతో 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 ఆనందంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా నా యొక్క మనసులో ఉన్న ప్రతి ఒక్క చిన్న అణువు కానుంచి నేను పులకింతలతో మీకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇందులోకి వచ్చిన తర్వాత నేను పొందిన సంతోషాన్ని నేను మీతో పంచుకోలేను. ఎందుకంటే ఎవరమైతే ఏది తింటామో అది అర్థమవుతుంది, ఎవరమైతే ఏది ఆస్వాదిస్తామో అది తెలుస్తుంది. ఒకరికొకరు తెలపడానికి మాట సరిపోతుంది కానీ ఆ అనుభవం సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఈ ధ్యానంలోకి వచ్చి జ్ఞానం సంపాదించి శాకాహారులై మంచి మీరు జీవితాన్ని పొందుతారని మన పత్రిగారి కోరికను నెరవేరుస్తారని ప్రతి యావత్ ప్రపంచానికి నేను చేతులెత్తి మీకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మారుతాము. మనం అందరం పత్రిగారి కోరిక నెరవేరుస్తాము. కోరిక కూడా కాదు, ఆయన ఇచ్చిన మన బాధ్యతని మనం నెరవేరుస్తాం. ఇదే నా యొక్క మీకు ధన్యవాదం.